హలో గైస్, వెల్కమ్ టు విజయ్ టాక్స్. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోకి ఒక చిన్న లైక్ అయితే చేసుకోండి. ఎందుకంటే మీరు చేసేటువంటి ఒక చిన్న లైక్ అనేది వీడియో ఎక్కువ మంది చూడడానికి అవకాశం ఉంటుంది. ప్లీజ్ ట్రై టు లైక్ దిస్ వీడియో. ఇక మన వీడియోలోకి వెళ్తే టైగర్ ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి ఆ రెండో సందర్భం కూడా వచ్చేసింది. సో టైగర్ ఫ్యాన్స్ ముఖ్యంగా ఎదురు చూసింది రెండు సందర్భాలు. ఒకటి యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు అండ్ రుతిక్ రోషన్ గారు కలిపి ఉన్నటువంటి ఒక సాంగ్, అండ్ రెండోది ప్రీ రిలీజ్ ఈవెంట్. సో ఫస్ట్ సందర్భం వచ్చింది, కానీ కొంచెం డిసప్పాయింట్. అంటే ఫుల్ సాంగ్ రిలీజ్ చేస్తారని కూడా చిన్న ప్రోమో రిలీజ్ చేశారు, ఓకే. అయినప్పటికీ కూడా యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారి డ్యాన్స్ అండ్ లుక్స్ చూసి ఫ్యాన్స్ హ్యాపీ అయిపోయారు. కానీ రెండో సందర్భం మాత్రం ఊహించిన దానికంటే ఎక్కువ ఉందన్నమాట. అంతకు మించి అంటారు కదా, సో అలా అయితే ఉంది. సో ఫ్యాన్స్ అయితే ఫుల్ ఖుషీగా ఉన్నారు. ఇక యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు దీనికైతే స్మాష్ అయిపోయింది అనమాట మొత్తం. సో ఇక రెండు అబ్బాయిలు ఎవరైతే ప్రమోషన్స్ లేవు, కూలీ అనేది ప్రమోషన్స్లో ముందుకు దూసుకెళ్ళిపోతుంది, వార్ 2 అనేది ప్రమోషన్స్ లేవు అంటున్నారుగా, ఇది చాలా ఇంకేమైనా కావాలా? సో ఒక్క ఈవెంట్తో మొత్తం ప్రమోషన్ అన్నిటిని స్మాష్ చేసి పడేశాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ అన్న. సో ఒక్క సీన్తో, సో ఈ సీన్తో అయితే ఇక మొత్తం స్మాష్ అయిపోయినాయి. సో ఇది చూస్తే నాకు ఏం గుర్తుకొచ్చిందంటే, గుంపుగా వస్తాయి, సింహం సింగిల్గా వస్తుంది. ఒక సింగిల్ ఈవెంట్తో మొత్తం స్మాష్ చేసి పడేశాడు. సో ఇక ప్రమోషన్స్ అనే మాట నాకు తెలిసి ఈవెంట్ తర్వాత ఇంకెవరో ప్రమోషన్స్ గురించి మాట్లాడరు. పర్టికులర్గా వార్ 2 గురించి ప్రమోషన్ విషయం అయితే ఇంకెవరు అసాహసం చేయరనమాట. సో అలా ఉంది. ఒక ఈవెంట్తో సినిమాకి ఎంత ప్రమోషన్ కావాలో దానికి మించినటువంటి ప్రమోషన్ అయిపోయింది. సో ఫస్ట్ టైం బాలీవుడ్ గ్రీక్ గాడ్ రుతిక్ రోషన్ గారు అండ్ ఎన్టీఆర్ గారు హైదరాబాద్లో తెలుగు రాష్ట్రాల్లో ఒకే స్టేజ్ మీద. ఇంకేం కావాలి ప్రమోషన్? అది కూడా ఇద్దరు అదిరిపోయేటువంటి బ్లాక్ డ్రెస్సులు. ఇంకేం కావాలి ప్రమోషన్? దీనికి మించినటువంటి ప్రమోషన్ ఇంకేమైనా ఉంటుందా? సో దాంతోపాటు రుతిక్ రోషన్ గారిని ఫస్ట్ టైం హైదరాబాద్ తీసుకొచ్చినటువంటి ఆ ఘనత కూడా ఎన్టీఆర్ గారికి దక్కుతుంది. సో రుతిక్ రోషన్ గారు అండ్ ఎన్టీఆర్ గారు ఇద్దరు కలిపి ప్రమోషన్ చేయరని చెప్పారు. అసలు ఫస్ట్ అయితే వీళ్ళిద్దరు అసలు ఒకే స్టేజ్ మీద కనపడరు. సో ఇక ఎక్కడ కూడా అంటే బాలీవుడ్లో కానీ టాలీవుడ్లో కానీ వార్ 2 మూవీకి సంబంధించినటువంటి ప్రమోషన్స్లో ఇద్దరు ఒకే స్టేజ్ మీద కనబడరని చెప్పారు. బాబు ఇదేంటారు బాబు, వీళ్ళిద్దరు ఇంకా సినిమాలోనే చూడాలా, బయట చూడలేమని చెప్పేసి ఫ్యాన్స్ అయితే పాపం కొంచెం డిసప్పాయింట్ అయ్యారు. ఇక ఇద్దరు కలిపి బాలీవుడ్లో కాదు కానీ ఒకవేళ జరిగితే ఏదైనా బాలీవుడ్లో ఒక ఇంటర్వ్యూ ఏదైనా అటెండ్ అవుతారేమో అనుకున్నాను నేను. రుతిక్ రోషన్ గారు ఇక్కడికి వస్తారని అయితే నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇక ఎన్టీఆర్ గారు ఇక్కడ ప్రమోషన్ చేస్తారు, రుతిక్ రోషన్ గారు అక్కడ ప్రమోషన్ చేస్తారు. ఒకవేళ చేసినా ఇద్దరు ఏదో బాలీవుడ్లో కనపడతారు. ఎన్టీఆర్ గారు అక్కడికి వెళ్తారేమో అనుకున్నాను తప్ప ఇక డైరెక్ట్గా రుతిక్ రోషన్ గారిని ఇక్కడ తీసుకొస్తారని అయితే నేనైతే అస్సలు అనుకోలేదు. ఇక చెప్తున్నాను కదా, ఇక దీనికి మించినటువంటి ప్రమోషన్ ఉంది. ఇక రేపటి నుంచి అంటే ఈ రోజు నుంచి ఇక ఎక్కడ చూసినా కొన్ని రోజుల వరకు సినిమా రిలీజ్ అయ్యేంత వరకు ఎక్కడ చూసినా ఇదే కనపడుతుంది. ఇంకా దీనికి మించిన ప్రమోషన్ ఏం కావాలి? ఏ సోషల్ మీడియాలో చూసినా, ఏ టీవీ ఛానల్స్లో చూసినా ఇక ఇది ఇక వీళ్ళిద్దరు నుంచి ఉన్నటువంటి సీన్లు ఏ కనపడతాయి తప్ప ఎక్కడ చూసినా సోషల్ మీడియా ఇదే కనపడతాయి. ఇంకా ప్రమోషన్స్ అనేవి కంటెంట్ ఉన్నవాడికి ఇట్లా ఓకే ఎగబడి అన్నిటి మీద ప్రమోషన్ చేయాల్సిన అవసరం లేదనమాట. సందర్భం వచ్చినప్పుడు జస్ట్ ఇలాగ ఒక ఈవెంట్ ఇస్తే అది చాలు. ఇక మొత్తం దానికి నిదర్శనమే నిన్న జరిగినటువంటి ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ అనమాట. సో ఏం జనం ఒక్కసారిగా హైదరాబాద్లో ఆ గ్రౌండ్లో మొత్తం జనంతో నిండిపోయి ఒక చిన్నపాటి సముద్రంలాగా అయిపోయిందనమాట. సో దాంతోపాటు 1200 మంది పోలీసులు. సో ఎక్కడా కూడా చిన్న డిసప్పాయింట్ కాకుండా ఎన్టీఆర్ గారు ఏదైతే భయపడ్డారో ఏది కూడా లేకుండా సో ఈవెంట్ అయితే చాలా చాలా సక్సెస్ఫుల్గా జరిగిందనమాట. సో పోలీసు వారు 1200 మంది పోలీసులు వచ్చి ఎక్కడా కూడా చిన్న డిసప్పాయింట్ లేకుండా, ఎక్కడా కూడా చిన్న మిస్టేక్ కూడా జరగకుండా చాలా చాలా బాగా హ్యాండిల్ చేశారు. సో ఫంక్షన్ అయితే అనుకున్న దానికంటే కూడా చాలా చాలా హైలైట్ అయింది. సో ఇక చెప్పుకోవాలంటే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్లో చెప్పుకోలేనన్ని హైలైట్స్ అయితే ఉన్నాయి. సో అన్ని హైలైట్స్ మనం ఇప్పుడు చెప్పుకోలేం కాబట్టి సో ఈ కొన్ని హైలైట్స్ దాంతో కూడా పర్టికులర్గా ఎవరైతే ప్రమోషన్స్ అన్నారో వాళ్ళకి ఒక చిన్న సమాధానంగా ఉంటుందని చెప్పి ఈ వీడియో అయితే చేశాను అనమాట. ఇక టైగర్ ఫ్యాన్స్ సిద్ధంగా ఉండండి. ఇక 3 రోజులే ఉంది. ఇక ఎన్టీఆర్ అని చెప్పేశాడు. సో పర్టికులర్గా టెంపర్ మూవీ నుంచి ఏదైతే ఒక్క ప్లాప్ కోడ్ లేకుండా అన్న రికార్డ్ని అలాగే మెయింటైన్ చేస్తున్నాడో అది ఎక్కడా కూడా మిస్ అవ్వకూడదు. సో ఇన్ని కోట్ల మంది ఫ్యాన్స్ అయితే ఎక్కడ డిసప్పాయింట్ అవ్వకూడదని చెప్పేసి ఆయన అయితే చాలా ప్రయత్నం అయితే చేస్తున్నాడు. ఆయన ఫేస్లో కనపడుతుంది ఆ తాపత్రయం అనేది. సో ఎక్కడా కూడా ఇంకా నాకు తెలిసి ఇక నెక్స్ట్ వచ్చేటువంటి డ్రాగన్ మూవీ కానీ ఎక్కడా కూడా ఏది ఫ్లాప్ అయ్యేటువంటి అవకాశం లేదు. వార్ 2 100% హిట్ పక్క. అన్న ఇప్పుడు ఒక్క కాళ్ళ దగ్గర చెప్పాను కదా, ఇంక ఇప్పుడు 2 కాళ్ళ దగ్గర చూపించాడు కాబట్టి గుండెలు మెచ్చేసి పడుకోవచ్చు. ఇక 3 రోజులే ఉంది. మూవీ అయితే 100% హిట్ పక్క. ఇది ఇక రిలీజ్ అయిన తర్వాత ఎన్ని రికార్డులు క్రియేట్ చేస్తుంది అనేది ఇక మనం అప్పుడు చూద్దాం. సో ఇది ఇవాళ ప్రీ రిలీజ్ ఈవెంట్కి సంబంధించినటువంటి ఒక స్మాల్ అప్డేట్. ఈ అప్డేట్ విన్న తర్వాత మీకేమనిపించింది? ఇక మీలో ఎంతమంది ఆంధ్రప్రదేశ్ నుంచి ఈవెంట్కి వెళ్ళారనేది కింద కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి కంటెంట్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.